హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ట్రైనింగ్లో, ఎస్పెషల్లీ ఎస్ఎస్సి జీడీ ట్రైనింగ్లో మనం ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే షిన్ బోన్ పెయిన్స్ కానీ, లేకపోతే ఇంకా నెక్ పెయిన్స్ కానీ, బ్యాక్ బోన్ పెయిన్స్ కానీ, ఇంకా అలా అనమాట, కాఫ్, అలా ఏమేం పెయిన్స్ వస్తాయి. సో ఇక్కడ ప్రజెంట్ నేను చేస్తున్నాను ట్రైనింగ్లో ఉన్నాను. 2 months అయింది నిన్నటితో. సో ఇక్కడ మెయిన్ ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, సో వాళ్ళకి అంటే రెలిగేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, ఎన్ని రోజులు అయితే రెలిగేట్ అవుతారు, లేకపోతే మెడికల్ ఫెసిలిటీ ట్రైనింగ్ సెంటర్లో ఎలా ఉంటుంది, సో ఇవన్నీ మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం చూసుకుంటే ట్రైనింగ్ సెంటర్ నేను నార్త్ సైడ్లో చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఇప్పుడు క్లైమేట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. నేను సౌత్ నుంచి వచ్చాను. సో అక్కడైతే టెంపరేచర్ యావరేజ్గా మినిమం టెంపరేచర్ 16 అలా ఉంటుంది, 16-17 మా సైడ్. సో ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ డిసెంబర్లో ఇక్కడైతే నిన్న నైట్ అయితే 9 degrees, 8 degrees, 10 degrees అలా వేరీ అవుతూ ఉంటుంది అనమాట నైట్ టైము. సో దీనివల్ల ఎక్కువగా ప్రజెంట్ ప్రాబ్లం ఏంటంటే నోస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, కాఫ్ కానీ లేకపోతే బ్యాడ్ కోల్డ్ కానీ ఇలా ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో ఇవి చిన్నలాగే ఉంటాయి, కానీ ట్రైనింగ్ చేసేటప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. సో కాఫ్ ఎక్కువైపోతుంటుంది. ఇక్కడ డస్ట్ ఉంటుందా, మనము రన్నింగ్ చేస్తున్నప్పుడు డస్ట్ వస్తూనే ఉంటుంది. సో డస్ట్ వల్ల మన బ్యాడ్ కోల్డ్ ఉండడం వల్ల కాఫ్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో బ్రీతింగ్కి మనం సరిగ్గా తీసుకోలేము రన్నింగ్ చేస్తున్నప్పుడు. సో నేనైతే ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను, అది ఒక్కటైతే నేను ఫేస్ చేశాను. పెయిన్ అంటే కాఫ్ ఎక్కువైపోవడం వల్ల నాకు రిబ్స్ దగ్గర చిన్న పెయిన్ స్టార్ట్ అయ్యింది. నాకు అది క్లియర్ అవ్వడానికి 15 days అలా పట్టింది. సో నేను CLI అంటే కంప్యూటర్ సంబంధించిన వర్క్స్ చేయడానికి వెళ్ళిపోయాను కాబట్టి నాకు రెస్ట్ దొరికింది. సో రెస్ట్ దొరకడం వల్ల నాది తక్కువ అవ్వడం వల్ల నేను మళ్ళీ ట్రైనింగ్ నార్మల్గా చేయగలుగుతున్నాను. సో ఇలా అనమాట. సో ఆ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. చాలామంది అయితే ఇక్కడ డెంగ్యూ ఫీవర్ ఇక్కడ ఎక్కువగా వస్తుందన్నమాట. సో వాళ్ళకి కానీ ఒక్కసారి డెంగ్యూ వచ్చిందంటే వాళ్ళకి రెలిగేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఎందుకంటే అంత వేగంగా తగ్గదనమాట. సో ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తారు, నార్మల్ చెకప్ చేస్తారు. సో ఇక్కడ చెకప్ చేసినంత వరకే, ఇక్కడ ఎటువంటి మెడిసిన్స్ అవన్నీ మనకి బయటికే పంపిస్తారు. ఇక్కడ జస్ట్ చెకింగ్ మాత్రమే చేస్తారనమాట. సో బయటికి పంపించిన తర్వాత అక్కడ మనము ఒక రోజు ఉండాలంటే 4,000 నుంచి 5,000 మినిమమ్ అయిపోతుంది అనమాట డెంగ్యూ ఫీవర్ ఉన్న వాళ్ళకి. సో అది రాకుండానే మనం జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ మస్కిటోస్ లేవని మస్కిటో నెట్ వాడకపోవడము, అలాంటివి మస్కిటో నెట్ ఇస్తారు కాబట్టి మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. సో వాటి నుంచి మనం తగ్గించుకోవాలన్నమాట, డెంగ్యూ వాటి నుంచి. సో అలాగా డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళు ఒక 10 days అలా ఉన్నారంటే 40,000, 50,000 అయిపోతుంది హాస్పిటల్లో. సో అది రాకముందే మనం లీడ్ చేసుకోవాలి. ఇక్కడైతే 2-3 మెంబర్స్కి వచ్చాయి, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, చాలా మనీ వేస్ట్ అయ్యింది. కాకపోతే 10 days అలా మళ్ళీ రిటర్న్ వచ్చేసారు, అలా అనమాట. సో 20 days కంటే దాటిందంటే రెలిగేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ బ్యాచ్తో చేయడం కానీ, లేకపోతే నార్మల్ POP పాసింగ్ అవుట్ పీరియడ్ ఉంటుంది, అయిపోయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా 2 months చేయాల్సి వస్తుంది అనమాట వాళ్ళు. సో ఇలా అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే షిన్ బోన్ పెయిన్స్. మనం ప్రాపర్గా రన్నింగ్ చేస్తారు కాబట్టి రన్నింగ్ చేసేటప్పుడు ఎక్కువగా వచ్చేవి షిన్ బోన్ పెయిన్స్. సో మనం ఏం చేస్తామంటే ట్రైనింగ్కి వచ్చే ముందు ఎక్సర్సైజెస్ ఏమి చేయమన్నమాట. జాబ్ వచ్చిందని నార్మల్గా విడిచిపెట్టేస్తాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక 10 days వరకు నార్మల్గా ఉంటుంది. సో తర్వాత లెవెల్ అనేది అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. సో దానివల్ల షిన్ బోన్ పెయిన్స్ ఒకసారి వచ్చాయంటే అవి మీకు తెలిసిందే, మినిమం 30 days వరకు తగ్గవు. సో వాటిని అలా భరిస్తూ అలాగా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ట్రైనింగ్కి వచ్చే ముందు 1 month నార్మల్గా 3 km 4 km నార్మల్గా రన్నింగ్ చేసి ఎక్సర్సైజెస్ చేసుకుని వస్తే ఇక్కడ మీరు ఫ్రీగా ట్రైనింగ్ అనేది అయిపోతుంది. సో అక్కడ ఆయిల్ దొరుకుతాయి అనమాట, ఆవ నూనె అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ క్యాంటీన్లో కూడా దొరుకుతాయి. సో వాటిని యూజ్ చేసి మసాజ్ చేసుకుంటే షిన్ బోన్ పెయిన్స్ కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా కాఫ్ మజిల్ పెయిన్ కూడా వస్తాయి, మన సిటప్స్ అవన్నీ ఎక్కువ తీయిస్తారు. సో ఆ మజిల్ పెయిన్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. థై బోన్ దగ్గర కూడా పెయిన్స్ ఎక్కువ వస్తాయి. సో ఈ పెయిన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇంకా చూసుకుంటే యాంకిల్ పెయిన్స్, మనకి ఫుట్కి లెగ్కి మిడిల్లో ఉంటుంది కదా. సో ఆ యాంకిల్ దగ్గర చాలామంది అంటే రన్నింగ్ చేసేటప్పుడు ప్రాపర్గా ఫుట్ పడక
అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట, రోడ్డు అంతా నీట్గా ఉండదు. సో వాటిల్లో పడిందంటే యాంకిల్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో మనం రన్నింగ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ వెళ్ళాలి, సెకండ్ వెళ్ళాలి, అది మనకి ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ మనం ట్రైనింగ్ కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత మీరు ఏదైనా చూసుకోండి. సో రన్నింగ్ చేసేటప్పుడు నేను స్పీడ్గా వెళ్ళాలి, నేనే ఫస్ట్ వెళ్ళాలి అనే వాటిని పెట్టుకోవద్దు. సో దానికి చాలా టైం ఉంది. ఈ రన్నింగ్ లాస్ట్లో 1 month కమాండో ట్రైనింగ్ ఉంటుంది కదా, సో అప్పుడు మీరు చూపించుకోండి అవన్నీ. సో ఇప్పుడైతే రోడ్స్ అవన్నీ సరిగ్గా ఉండవు ఇక్కడ. అలానే చాలామంది నార్మల్గా రన్నింగ్ చేసుకుంటూ స్పీడ్గా వెళ్ళాలని యాంకిల్ పెయిన్స్ తెచ్చుకున్నారు చాలామంది. అండ్ ఇంకా మార్కాకి వెళ్ళేటప్పుడు రోడ్స్ కూడా కొన్ని దగ్గరలో అంతగా నీట్గా ఉండవు అనమాట. సో నైట్ టైం మనకి కనిపించదు, లైట్స్ ఉంటాయి కానీ అంత ప్రాపర్గా కనిపించవు గుయ్యలు. సో అప్పుడైతే ఒక అబ్బాయి పడిపోయాడు. సో ఇక్కడ స్టిచ్చెస్ పడ్డాయి, హ్యాండ్ మొత్తం ఇంజ్యూరీ అయింది. ఇప్పటికి 15 days అలా అవుతుంది. సో ఇంకా తను కోలుకోలేదన్నమాట. సో తను కూడా రిలిగేట్ అయ్యి నెక్స్ట్ బ్యాచ్తో ట్రైనింగ్ అయ్యే ఛాన్సెస్ అలా ఉంటాయి అన్నమాట. సో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి రన్నింగ్కి వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా మార్కాకి అటెండ్ అయినప్పుడు కానీ. సో రోడ్స్ చూసుకుంటూ ప్రాపర్గా వెళ్ళాలన్నమాట. అండ్ ఇంకా మనం రన్నింగ్ చేసేటప్పుడు సో మనకి కొన్ని ఎక్సర్సైజ్లు చేస్తారు కదా, ఎక్సర్సైజ్ చేసిన వెంటనే రన్నింగ్ పంపిస్తారు, బల్క్లో ఎక్కువ మందికి పంపిస్తారు, 30 members ఒకసారి విడిచిపెడతారు. సో ఒకరిలో ఒకరు కాళ్ళు టచ్ అయ్యి పడిపోయామనుకోండి, ఈ హ్యాండ్స్ ఇక్కడ ఈ జాయింట్ ఉంది కదా, సో ఈ జాయింట్ దగ్గర ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మళ్ళీ వెపన్ ట్రైనింగ్కి వెపన్ పట్టుకోవడము అవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో లైన్లో అందరికి విడిచిపెట్టేటప్పుడు కొంచెం లేట్ అయినా పర్లేదు, మీ వేని మీరు కరెక్ట్గా చూసుకుంటూ ఒకరు టచ్ చేసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళండి. సో ఆ విధంగా కూడా ఈ హ్యాండ్ దగ్గర ప్రాబ్లం వచ్చిన వాళ్ళు 2 ఉన్నారు. సో వాళ్ళకి కూడా 3 days లాస్ట్ 3 days బ్యాకే ఒక అబ్బాయికి అయితే ఇక్కడ ఇంజ్యూరీ అయింది. సో ఆ ఇంజ్యూరీస్ కూడా ఎక్కువ అయ్యాయి అనమాట. అండ్ ఇంకా నీ ఇంజ్యూరీస్. సో మనము ఎక్సర్సైజెస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉంటాం కదా. సో మనకి డ్రిల్స్ చేసేటప్పుడు కూడా కదమతాలని ఉంటుంది, హై నీ యాక్షన్తో కొట్టాలి, గ్రౌండ్కి అనేది స్ట్రాంగ్గా మనము కిందకి డౌన్ చేయాలి. సో అలాంటప్పుడు మనకి నీ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో మనం మంచి ఫుడ్ తీసుకోలేదనుకోండి, సో అప్పుడు మనకి నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. నీ పెయిన్ స్టార్ట్ అయ్యంటే అంత వేగం తగ్గవు అనమాట. సో ప్రాపర్ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళు పెడుతున్నది మంచి న్యూట్రియంట్స్ ఫుడ్డే. సో కొంతమందికి అవి నచ్చవు, కొంతమందికి అవి నచ్చుతాయి. సో మనం ఏం చేయాలంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ దొరుకుతాయి మన క్యాంటీన్లో కానీ, బాదము, పిస్తా, కిస్మిస్ ఇవన్నీ దొరుకుతాయి. సో డైలీ ప్రాపర్ స్ప్రౌట్స్ కూడా తినాలి, వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు, మనం కూడా కొంచెం తీసుకుంటే బెటర్ అనమాట. సో దొరుకుతాయి. సో వాటిని అయితే డైలీ మనం రన్నింగ్కి వెళ్ళే ముందు, సో ఫస్ట్ మార్కా ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి, ఆ మార్కాకి వెళ్ళే ముందు ఇవన్నీ తీసుకొని వెళ్తే సో మనకి కొంచెం ఎనర్జీలా ఉంటుంది, మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసుకోవాలి మనం ఫస్ట్. సో ఇదనమాట. అండ్ ఇంకా మనకి షిన్ బోన్ పెయిన్స్ వస్తాయి కదా, షిన్ బోన్ పెయిన్స్ వస్తే కొంతమంది లైట్ తీసుకుంటారు, కొంచెం ఎక్కువ పెయిన్ అయినా మళ్ళీ రన్నింగ్ చేస్తే తగ్గిపోతుంది అని అనుకుంటారు. సో అలాగే ఇక్కడ ఒక అబ్బాయి చేశాడు. సో అంత ప్రాపర్గా యాక్షన్ అంటే ఆయిల్ రాయడం కానీ, సో పెయిన్ ఎక్కువైతే అది ఎక్సర్సైజ్ వల్ల తగ్గుతుంది అనేసి సో అలాగా లైట్ తీసుకున్నాడు. సో తనకైతే షిన్ బోన్ దగ్గర క్రాక్స్ వచ్చాయి. సో క్రాక్స్ రావడం వల్ల తనకి 7 days రెస్ట్. సో 7 days రెస్ట్ ఇచ్చిన తర్వాత కూడా తనకి ఇంకా తగ్గలేదు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి పెయిన్ రాగానే ఫస్ట్ రోజు నుంచే కొంచెం ఒక 1-2 days రెస్ట్ తీసుకొని, సో మనం 1-2 days రెస్ట్ తీసుకుంటే తర్వాత మనం మిగతా రోజులు మనం బాగానే చేయగలుగుతాం కాబట్టి, సో ఫస్ట్ స్టార్టింగ్లోనే మనము ఎక్కువ రిస్క్ తీసుకోకుండా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే సార్కి చెప్పి ఒక హాఫ్ డే ఉండిపోవడం కానీ, సో ఏదో మేనేజ్ చేసుకోవడానికి అవుతుంది. అంటే ఎక్కువ అవ్వదు, ఒక హాఫ్ డే వరకు అలా చేయొచ్చు. సో అలా మనము మేనేజ్ చేసుకుంటే సో మనకి బెటర్ అనమాట. లేదంటే మళ్ళీ రెలిగేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు సండే మనకి ఆఫ్ ఉంటుంది కదా, సాటర్డే అనేది ఆడమ్ డే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఫ్రైడే అనేది లీవ్ పెట్టారనుకోండి, మీకు సాటర్డే దొరుకుతుంది, సండే రెస్ట్ దొరుకుతుంది, అంటే 3 days రెస్ట్ దొరుకుతుంది. సో అలాగా మీరు అడ్జస్ట్ అయ్యేటట్లుగా చేసుకుంటే మీకు టైము దొరుకుతుంది, మీరు ఆబ్సెంట్ కూడా పడదనమాట క్లాసెస్కి. సో అలా మేనేజ్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మూవ్ స్ప్రే, జండు బామ్, ఇంకా ఆవ నూనె ఇవన్నీ ఎక్కువ వాడుతున్నారు. నీ సపోర్టర్స్ ఉంటాయి కదా, సో అవి కూడా చాలామంది వాడుతున్నారు. సో మీ ట్రైనింగ్కి వచ్చేటప్పుడు అయితే అవి కూడా తీసుకొని వస్తే మీకు బెటర్ అనమాట. ఇక్కడ కూడా దొరుకుతాయి. సో అదనమాట. సో ఇదనమాట ట్రైనింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ ఈ ట్రైనింగ్ సెంటర్లో వచ్చేవి నేను చెప్పాను. సో ఇంకా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వస్తే ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్టుంటే వాటిని అప్డేట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.